డెవిన్ వచ్చేసింది, జాబ్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ఆల్రెడీ మొన్ననే లే ఆఫ్ చేశారు గూగుల్ వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు, చాలా చాలా కంపెనీస్ లే ఆఫ్ చేశాయి. చాట్ జీపీటీ వచ్చి లే ఆఫ్ చేయించిందంటే ఇప్పుడేమో డెవిన్. చాట్ జీపీటీ అయినా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆన్సర్ ఇస్తుంది, కానీ డెవిన్ అనేది మొత్తం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. సో ఎలా ఇప్పుడు? సో దీని గురించి మనం ఈ రోజు మన వీడియోలో మాట్లాడదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం డెవిన్ గురించే మాట్లాడదాం. ఒక చాలా మంది కామెంట్స్ చేశారు, నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా చేశారు, డెవిన్ ఏంటి, ఎలా జాబ్స్ ఉంటాయా, వెళ్ళిపోతాయా ఏంటనేది. సో అసలు ఫస్ట్ డెవిన్ అంటే ఏంటి, అసలు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో దాని గురించి మాట్లాడదాం మనం. సో ట్విట్టర్లో మొన్న డెవిన్ ఏదైతే కంపెనీ డెవలప్ చేసిందో డెవిన్ని, ఆ కంపెనీ వాళ్ళు ఒక వీడియో పెట్టారు, ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక ప్రాంప్ట్ ఇస్తే అది జస్ట్ మన కోడ్ కాకుండా మొత్తం ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనకు బిల్డ్ చేసి ఇస్తుంది. ఓకే, సో కోడ్ కూడా ఇస్తుంది, ఫైల్ స్ట్రక్చర్ కూడా ఇస్తుంది, డీబగింగ్ కూడా చేస్తుంది ఏమన్నా ప్రాబ్లం వస్తే. ఓకే, ఏపీఐస్ అవన్నీ టెస్ట్ రాస్తుంది, టెస్టింగ్ రాస్తాం కదా మనం డెవలప్ చేశాక. సో టెస్టింగ్ రాస్తుంది, ఇవన్నీ అదే చేస్తుంది అని చెప్పారు. ఇంకా ఖతం. ఇది విన్న తర్వాత నెక్స్ట్ మినిట్ నుంచి జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. డెవిన్ వచ్చేసింది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ ఖతం, లే ఆఫ్స్. ఓకే, అని స్టార్ట్ అయింది. సో ఇప్పుడు డెవిన్ వల్ల జాబ్స్ వెళ్తాయా లేదా అనేది పక్కన పెట్టి అది తర్వాత మాట్లాడదాం. కానీ డెవిన్ అంటే ఫస్ట్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటో దాని గురించి హిస్టరీ మాట్లాడదాం ఫస్ట్ కొంచెం. ఇప్పుడు డెవిన్ కూడా ఏం లేదు, ఒక LLM, ఓకే, ఒక మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంతో డెవలప్ చేసిన ఒక ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు అందులో ఏంటంటే చాట్ జీపీటీ ఎలా ఉంది, జస్ట్ మనం దానికి ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో అది మనకు ఆన్సర్ తెచ్చి ఇస్తుంది. సేమ్ అదే డెవిన్ కూడా చేస్తుంది. చాట్ జీపీటీ ఏదైతే ఉందో దాని మీద ఒక వ్రాపర్, అది అంతే, దానికంటే ఏం లేదు. చాట్ జీపీటీ కంటే కొంచెం బెటర్ ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు మనం హిస్టరీలో వెళ్దాం ఒకసారి. ఒక 50 years 100 years బ్యాక్, 50 years అనుకుంటా, 50 years బ్యాక్ కంపైలర్స్ వచ్చాయి. ఇప్పుడు కంపైలర్ అంటే ఏంటి, మనం ఏదైతే కోడ్ రాస్తామో జావాస్క్రిప్ట్లో వేరియబుల్ a = 10 అని అలా రాస్తే అది కంపైల్ చేసి ల్యాప్టాప్కి, మన సిస్టమ్కి అర్థమయ్యేటట్టు చేస్తుంది. అది బిట్స్లో, ఓకే, 0101 లాగా కన్వర్ట్ చేస్తుంది. అది కంపైలర్ వర్క్. సో కంపైలర్ వచ్చినప్పుడు ఏమైందంటే అందరూ ఖతం, కంపైలర్ వచ్చేసింది, ప్రోగ్రామింగ్ జాబ్స్ వెళ్ళిపోతాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళిపోతాయి అని స్టార్ట్ చేశారు. కానీ తర్వాత ఏమైంది, కంపైలర్ వచ్చింది, ప్రోగ్రామర్స్ పెరిగిపోయారు, ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు పెరిగిపోయారు, కానీ జాబ్స్ ఏమైనా వెళ్ళాయా? లేదు. సో కంపైలర్ని యూజ్ చేసి మనోళ్ళు వర్క్ చేశారు. ఇక్కడ వరకు వచ్చింది కథ. మధ్యలో ఏమైంది, ఒక 2-3 years బ్యాక్ గిట్హబ్ కోపైలట్ అని వచ్చింది. ఇప్పుడు గిట్హబ్ కోపైలట్ కూడా సేమ్ ఇలానే చేస్తుంది. మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే కోడ్ రాసిస్తుంది, కోడ్ ఇస్తే టెస్ట్ రాసిస్తుంది, అలాంటివి చేస్తుంది. సో గిట్హబ్ కోపైలట్ రావడం వల్ల జాబ్స్ ఏమైనా వెళ్ళాయా? లేదు. కొన్ని జాబ్స్ వెళ్ళాయి, ఓకే, ఆటోమేషన్వి, టెస్టింగ్వి, అలాంటి జాబ్స్ వెళ్ళాయి. కానీ టెస్టింగ్ ఇలాంటివి ఏంటంటే వాళ్ళు స్కిల్ అప్ అవ్వరు, వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారో అక్కడి వరకే ఉంటారు, ఇంకా అదే చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ తీసుకోండి, హెచ్ఆర్స్ ఉంటారు కదా, మనల్ని రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళ ఫీల్డ్ తీసుకోండి. వాళ్ళు ఒక్కసారి నేర్చుకుంటే అదే, ఇంకా వాళ్ళకి ఏం కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు. ఓకే, అడిగిన క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే ఒక 2-3 questions కొత్తవి అడుగుతారు, కానీ వాళ్ళకి నేర్చుకోవడానికి ఏముండవు కదా కొత్తవి. సో అలాంటి వాళ్ళ జాబ్స్ వెళ్ళిపోతాయి. గిట్హబ్ కోపైలట్ వచ్చింది, జాబ్స్ వెళ్ళలే, కొన్ని వెళ్ళాయి, కానీ న్యూ జాబ్స్ బాగా క్రియేట్ అయ్యాయి. మనోళ్ళు ఏం చేశారు, గిట్హబ్ని యూజ్ చేసి మంచి కోడ్ రాయడం స్టార్ట్ చేశారు, బాగా ఎఫిషియెంట్ ఉన్న కోడ్ రాయడం స్టార్ట్ చేశారు, బాగా మంచి టెస్ట్ కేసెస్ రాశారు, ఆప్టిమైజ్డ్ కోడ్ రాశారు, స్కేలబుల్ కోడ్ రాశారు. తర్వాత ఏమైంది, చాట్ జీపీటీ వచ్చింది. ఇప్పుడు చాట్ జీపీటీ రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? కొంతమందికి వచ్చింది, ఎవరైతే స్కిల్ అప్ అవ్వరో, ఎవరైతే వాళ్ళ ఏదైతే స్కిల్ ఉందో మంచిగా ఇంకా డీప్గా వెళ్ళారో, అక్కడక్కడ పైన వరకు నేర్చుకుంటారో, వాళ్ళ జాబ్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు చాట్ జీపీటీతో మన వాళ్ళు ఏం చేశారు, మంచి కోడ్ రాశారు. ఏదైతే చిన్న కోడ్ ఉంటుందో, లేకపోతే మనకు రాయడానికి టైం పడుతుంది కానీ చాట్ జీపీటీకి ఇస్తే తొందరగా ఇచ్చేస్తుంది, అలాంటి వాళ్ళు ఏం చేశారు, చాట్ జీపీటీని యూజ్ చేసి ఇంకా మంచి కోడ్ రాయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొంతమంది జాబ్స్ వెళ్ళిపోయాయి, కాపీ రైటర్స్ ఉన్నారు. ఇప్పుడు కాపీ రైటర్స్ కొంతమంది ఉన్నారు, ఎందుకంటే ఎంత చాట్ జీపీటీ ఉన్నా కానీ అది ఆ హ్యూమన్ ఏదైతే హ్యూమన్స్ ఎలా రాస్తారో ఆ ఫీలింగ్ ఇవ్వదు. చాట్ జీపీటీ రాస్తుంది, ఓకే. ఇప్పుడు కొంతమంది కాపీ రైటర్స్ జాబ్ వెళ్ళిపోయింది. సో అలానే కొన్ని జాబ్స్ వెళ్తాయి, కాదని కాదు, కానీ ఎన్ని జాబ్స్ వెళ్తాయో అంతకంటే జాబ్స్ డెవలప్ అవుతాయి, ఓకే, లేకపోతే అంతకంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఆ క్రియేట్ అయిన జాబ్స్ ఎవరికి వస్తాయి,
ఫ్రెషర్స్కి అయితే కష్టం. ఎందుకంటే మనోళ్ళు అన్నిటికంటే పెద్ద తప్పు చేసేది ఏంటంటే, ఎప్పుడైతే ChatGPT వచ్చిందో ఖతం, జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. మనం ఏం చేయలేము, ఇంకా సాఫ్ట్వేర్లో ఏం లేదు, వేరే ఏమన్నా నేర్చుకోవడమే మన పరిస్థితి, ఫ్రెషర్స్కి జాబ్ రాదు. ఇది ఇప్పుడు డెవిన్ వచ్చింది, ఖతం, జాబ్స్ వెళ్ళిపోతాయి, మనకేం రాదు. ఓకే, మనం ఏదైనా వేరే ఫీల్డ్ చూసుకోవడమే, బిజినెస్ చేసుకోవడమే. నాకేమనిపిస్తుంది అంటే, సరే సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్తాయా లేదా, డెవిన్ వచ్చిందా ఇంకేం వచ్చింది అనేది తర్వాత విషయం, అది పక్కన పెడితే మనోళ్ళకి ఒక ఎక్స్క్యూజ్ కావాలి. ఆ ఎక్స్క్యూజ్ కొన్ని ఇయర్స్ నుంచి ChatGPT అని వస్తుంది, కోపైలట్ అని వస్తుంది, ఇప్పుడు డెవిన్ అని. అరే మీరు ఒకసారి నేర్చుకోండి, మిమ్మల్ని మీరు స్కిల్ అప్ చేసుకోండి, మంచిగా డీప్గా నేర్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెచ్చుకోండి, ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా, ఒక ప్రాబ్లం నాకు ఇస్తే నేను దాని మీద ఆన్సర్ డెవలప్ చేసి ఇస్తాను. అది లేదు. ఏమన్నా వచ్చిందంటే జాబ్స్ వెళ్ళిపోతున్నాయి, ఫ్రెషర్స్కి జాబ్స్ వస్తాయా, లే ఆఫ్ అయిపోతాయా, ఇది ఒక ఎక్స్క్యూజ్ అయిపోయింది అందరికీ. డెవిన్ అనేది ఏం లేదు, ChatGPT మీద ఒక వ్రాపర్ అంతే. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ రావచ్చు, ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని మొత్తానికి లే ఆఫ్ చేయొచ్చు, ఓకే జాబ్స్ వెళ్తాయి అనే సాఫ్ట్వేర్స్ రావచ్చు. కానీ అలాంటి సాఫ్ట్వేర్స్, అలాంటి మోడల్స్, అలాంటి ప్రాజెక్ట్స్ నాకైతే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎక్కడా కనిపించట్లేదు. 5 ఇయర్స్ వరకు అయితే ఎక్కడ రావు అలాంటివి. ఓకే, కానీ మీకు జాబ్ రావడం అయితే కష్టమే. ఎందుకంటే మీకు ఒక ఎక్స్క్యూజ్ కావాలి. ChatGPT వచ్చేసింది, జాబ్ రాదు, డెవిన్ వచ్చేసింది, జాబ్స్ ఉండవు, అందరినీ ఉన్న వాళ్ళనే తీసేస్తారు, ఫ్రెషర్స్కి జాబ్ రాదు, కెరియర్లో గ్యాప్ ఉంటే జాబ్ రాదు. ఓకే, ఇలాంటివి. మనోళ్ళకేంది, HTML సరిగ్గా రాదు, CSS సరిగ్గా రాదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిగ్గా రాదు, కానీ డెవిన్ వచ్చింది, జాబ్ తీసేస్తారు. ఫస్ట్ మీకు జాబ్ ఉండాలి కదా, జాబ్ తీసేయడానికి, జాబ్లో నుంచి తీసేయడానికి మీ దగ్గర ఒక జాబ్ ఉండాలి కదా ఫస్ట్. కానీ మన వాళ్ళకి అది అర్థం కాదు, నేర్చుకోవడానికైతే ఎవరు రెడీగా ఉండరు. కాకపోతే ఎక్స్క్యూజెస్, మనకి ఇది రాదు అది కాదు అని. ఫీల్ అయినా పర్లేదు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీరు ఫీల్ అయ్యారు, అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు, డిస్లైక్ చేస్తారు, మీ ఇష్టం. కానీ ఇది రియాలిటీ, ఏం చేయలేము. సో ఈ సాఫ్ట్వేర్ వల్ల, ఈ ప్రాజెక్ట్ వల్ల జాబ్స్ పోతాయని వదిలేయండి. ఏఐవి చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్స్, ఇమేజెస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మనం ప్రాంప్ట్ ఇస్తే ఇమేజెస్ వస్తాయి. అలా అని చెప్పి గ్రాఫిక్ డిజైనర్స్ వాళ్ళ జాబ్స్ అయితే వెళ్ళలే కదా. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే నాకు ఇలాంటి లోగో కావాలని చెప్తే అవి మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది డైరెక్ట్గా. కానీ ఆ ఏదైతే గ్రాఫిక్ డిజైనర్ ఆలోచించి వాళ్ళ బ్రాండ్ని ఆలోచించి డిజైన్ చేస్తాడో అంత పర్ఫెక్ట్గా రాదు. సో గ్రాఫిక్ డిజైనర్స్ వల్ల జాబ్స్ వెళ్ళాయా? లేదు. వీడియో ఎడిటింగ్ అంటారు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్కి మనం ఇన్స్టాలో చూస్తూనే ఉంటాం, రీల్స్ చాలా వరకు వస్తాయి. ఈ వెబ్సైట్లో వెళ్ళండి, మీ వీడియోని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు యూజింగ్ AI అని. అలా అని చెప్పి వీడియో ఎడిటర్స్ జాబ్ వెళ్ళాయా? లేదు, వెళ్ళలేదు. సో ఒక టూల్ని మనం యూస్ చేసుకోవడం రావాలంతే. వాళ్ళు మనకు ఒక జూనియర్ ఇంజనీర్ లాగా, మనం సీనియర్ అయితే వాళ్ళు జూనియర్స్. ఓకే, ChatGPT మనకు ఒక జూనియర్, డెవిన్ కూడా మనకు ఒక జూనియర్, అంతేగాని వాళ్ళు వచ్చి మన జాబ్స్ తీసేస్తారని కాదు. ఇప్పుడు జూనియర్ అంటే ఇంకొక డౌట్ ఏం రావచ్చు, ChatGPT మనకు జూనియర్ అయితే, డెవిన్ మనకు జూనియర్ అయితే మన జూనియర్ వాళ్ళ జాబ్స్ ఎలా అని. అదే కదా నేను అనేది. మీకు నేర్చుకోవాలని ఉండదు, మీకు డెప్త్గా నేర్చుకోవాలని ఉండదు. HTML పైన చూసేస్తారు ఒక 5 days, CSS ఒక 5 days చూసుకున్నారు, జావాస్క్రిప్ట్ ఒక 5 days, రియాక్ట్ చేసి కావాలి, AI కావాలి, ఇది కావాలి, అది కావాలి. అరే భయ్యా, మీరు నేర్చుకున్నది ఏదో ఫస్ట్ సరిగ్గా నేర్చుకోండి కదా, మీరు జావాస్క్రిప్ట్ మంచిగా నేర్చుకోండి కదా, మీరు ప్రాజెక్ట్ సరిగ్గా చేయండి కదా, మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి కదా, ఏం టెక్నాలజీస్ నేర్చుకోవాలనేది. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా, యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా, ఎందులో నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. ఒకవేళ నేను ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నా, నేను లేట్గా వీడియోస్ చేస్తుంటే వేరే ఛానల్స్ ఉన్నాయి కదా, వేరే వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు కదా. లేదు, మనకు ఒక ఎక్స్క్యూజ్ ఏంటంటే వీడు వీడియోస్ అప్లోడ్ చేయట్లే, సో మనం నేర్చుకోవట్లే. వీడి వల్ల మనకు చాలా టైం పడుతుంది. లైఫ్ ఎవరిది? కెరియర్ ఎవరిది? మీది. నేర్చుకోవాల్సింది ఎవరు? మీరు. హెల్ప్ చేయడానికి నేను ఉంటా, 24/7 ఉంటాను నేను హెల్ప్ చేయడానికి. ఎందుకంటే నాకు కూడా వేరే వర్క్స్ ఉంటాయి, వేరే జాబ్స్ ఉంటాయి, అదంతా లైక్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కానీ చెప్తున్నా, ఎక్స్క్యూజ్ లాగా ఒకటి అయిపోయింది డెవిన్ అనేది. సో షార్ట్గా ఆన్సర్ చెప్పాలంటే, డెవిన్ వల్ల మన జాబ్స్ వెళ్ళవు. డెవిన్ని మనం యూస్ చేసుకొని, ChatGPT అని యాజ్ అ టూల్గా మనం యూస్ చేసుకొని మంచిగా నేర్చుకోవాలి, మంచిగా కోడ్ రాయాలి, మనకు ఆపర్చునిటీస్ వస్తాయి, పెరుగుతాయి. కోడ్ రాయడానికి, నేర్చుకోవడానికి
ఓకే, మీకు రోడ్ మ్యాప్స్ కోసం అన్నిటి కోసం చాట్ జీపీటీ ఉంది. యూజ్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి. నేను ఈ ఇయర్లో ఉన్నా, ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నా కాలేజ్ మంచిది కాదు, నాకేం రాదు, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నా, నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి, ఆప్షన్స్ ఇస్తుంది. ఆ ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. లేదా నాకు అర్థం కావట్లేదు, నువ్వే ఒకటి నాకు ప్రిఫర్ చేయని చెప్పండి, అదొకటి ఇస్తుంది. సరే, ఇది నేర్చుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వు, ఎలా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి తెలియాలి, ఒక ఫ్రెషర్ లాగా ఇందులో జాబ్ రావాలంటే మనకి ఏమేమి రావాలనేది అది ఆన్సర్ ఇస్తుంది. ఫాలో అవ్వండి, కష్టపడాలి. సరే, స్టార్టింగ్లో అంటే ఏం లేదు, సాఫ్ట్వేర్లో ఎక్కువ మంది లేరు, అప్పుడు మన అంతగా లైక్ హార్డ్ వర్క్ చేయకపోయినా మనకు జాబ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు, నేను యూట్యూబ్లో చూస్తున్నా, 13-14 ఇయర్స్ పిల్లలకి 1 crore ప్యాకేజ్ అంట, రిమోట్ జాబ్ అంట, ఇండియాలో ఉండి లండన్ అక్కడక్కడ వర్క్ చేస్తున్నారు. అసలు నాకు పిచ్చెక్కింది వాళ్ళని చూస్తుంటే. ఎలా? వాళ్ళు నేర్చుకుంటున్నారు, కష్టపడుతున్నారు ఇంట్రెస్ట్తో. కానీ మనకు ఎక్స్క్యూజ్ మాది చిన్న కాలేజ్, నాకు కెరియర్ గ్యాప్ ఉంది, నేను ఇది నేర్చుకోలే, నాది సిఎస్సి కాదు, ఓకే, నేను లైక్ ఫార్మసీ నుంచి, నేను బిజినెస్ నుంచి, బీకామ్ ఎక్కడి నుంచో వచ్చా, తెలీదు. అయితే ఏంటి? నాకు కొంతమంది తెలుసు, మైక్రోసాఫ్ట్లో ఫార్మర్ స్టార్టింగ్లో ఫార్మింగ్ చేశాడంట, హిందీ మీడియం, ఓకే, ఇంగ్లీష్ రాదు, ఇంటర్లోనో ఎప్పుడో నేర్చుకున్నాడు, ఏవేవో చిన్న చిన్న జాబ్స్ చేసి మైక్రోసాఫ్ట్వేర్కి వచ్చేసాడు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ 2 ఇంజనీర్, HDE 2 అంట మైక్రోసాఫ్ట్లో. అంటే 3 to 1 తర్వాత 1 తర్వాత అలా ఉంటాయి రేంజెస్. 2లో ఉన్నాడు. ఇంకొకళ్ళు MBBS అంట. MBBS స్టార్ట్ చేశాక 2-3 ఇయర్స్ అయ్యాక అది అర్థం కాక, ఇంట్రెస్ట్ రాక, సిఎస్సిలో కోడింగ్ నేర్చుకొని గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్, నాకు కన్ఫర్మ్ లేదు, వాళ్ళు మొత్తం వేరే స్ట్రీమ్ నుంచి వచ్చి చేస్తుంటే మనం సిఎస్సిలో ఉండి డెవిన్ జాబ్ తీసేస్తుంది, చాట్ జీపీటీ జాబ్ తీసేస్తుంది. ఇందులోనే ఉన్నాం ఇంకా. సో డెవిన్ గురించి చాట్ జీపీటీని పక్కన పడేసి అంటే మొత్తానికి పక్కన పడేసి కాదు, పక్కన ఉంచుకొని వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేర్చుకోండి. మంచిగా డెప్త్గా నేర్చుకోండి, డీప్గా, పైన కాదు, డీప్గా నేర్చుకొని, డీటెయిల్గా నేర్చుకొని, మంచిగా నేర్చుకొని, ఒకవేళ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాక నేను ఆ కాన్సెప్ట్లో మీకు క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ప్రాజెక్ట్స్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది రావాలి. జస్ట్ యూట్యూబ్లో చూసి ప్రాజెక్ట్ చేసామని కాదు, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మంచిగా రావాలి. అది వస్తేనే హై ప్యాకేజెస్ అవన్నీ వస్తాయి. సో ఇది డెవిన్ గురించి. డెవిన్ వల్ల భయపడ్డాం, డెవిన్ అంటే డెవిల్ అని అవేం లేవు. వాటన్నింటిని పక్కన పెట్టండి, మైండ్ కొంచెం రిలాక్స్ చేయండి, నేర్చుకోవడం ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి. 3-4 months కంటిన్యూస్గా చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు లైక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని ఉంటే నేను HTML, CSS, Tailwind CSS అండ్ జావాస్క్రిప్ట్ కంప్లీట్ చేసేసా. నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని. అండ్ SQL స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. అండ్ SQL, దాని తర్వాత జావా, రియాక్ట్ చేసి కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా లాంగ్ ప్రాసెస్. సో ఏవైతే తొందరగా కంప్లీట్ అవుతాయో లైక్ నేర్పించేస్తే మీ రెజ్యూమేలో మీ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది అని చెప్పి నేను SQL స్టార్ట్ చేస్తున్నా. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఒక కంప్లీట్ ప్లేస్మెంట్ కోసం. ఫస్ట్ DSA ప్రాజెక్ట్స్, ఓకే, ఇవన్నీ అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో మీద లైక్స్ని బట్టి, వీడియో మీద కామెంట్స్ని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.